మార్చి 9వ తేదీ 2025 ఆదివారం. ఈ రోజు రాశి ఫలాలు. మేష రాశి ఫలాలు. మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటే ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవడం ముఖ్యం. దీనికోసం దాన ధర్మాలు లేదా సేవా కార్యక్రమాలలో పాల్గొనండి. ఇవి మీ మనస్సులో శాంతిని తెస్తాయి. మీరు తెలివిగా పెట్టుబడులు పెట్టాలి, అవి మంచి లాభాలను తెస్తాయి. కాబట్టి మీ కష్టార్జిత డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజు ఇతరుల అవసరాలను తీర్చడంలో సహాయపడండి. అయితే పిల్లల పట్ల ఎక్కువ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమలో మునిగి తేలుతారు. మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈ రోజు మీరు మీ భాగస్వామితో కళ్ల భాషలో మాట్లాడుకుంటారు. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ లక్షణాలు ఇతరుల నుండి ప్రశంసలను పొందుతాయి. పరిహారం: కుటుంబ శాంతి కోసం ఎర్రటి గోధుమ రంగు చీమలకు చక్కెర లేదా మిఠాయిలు ఇవ్వండి. వృషభ రాశి ఫలాలు. ఈ రోజు మీరు మీ గురించి బాగుంటుందనుకున్నది చేయడానికి అనువైన రోజు. మీకు అనేక ఆర్థిక అవకాశాలు లభించే అవకాశం ఉంది, కానీ వాటిని శ్రద్ధగా పరిశీలించండి. కొంతమంది ఎక్కువ మాట్లాడి తక్కువ చేస్తారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం కోరవచ్చు, కానీ వాగ్దానాలు చేయకుండా జాగ్రత్తపడండి. ఈ రోజు మీరు అనవసర పనుల్లో సమయాన్ని వృధా చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు ప్రేమను చూపించే అవకాశం ఉంది. మీ అనుభవాలను అతిశయోక్తి చేయకండి, ఇది సమస్యలకు దారి తీస్తుంది. పరిహారం: కుటుంబ ఆనందం కోసం మద్యపానాన్ని తగ్గించండి. సూర్యుడు శాంతిని సూచిస్తాడు, కాబట్టి ప్రతికూలతను వదిలించుకోండి. మిథున రాశి ఫలాలు. పిల్లలతో ఆడుకోవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో మీరు స్థిరమైన ఆదాయాన్ని ఆశిస్తున్నారు, కానీ అనవసర ఖర్చుల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. మీకు వ్యతిరేకంగా ఎవరో పని చేస్తున్నారు, కానీ మీరు ప్రతిచర్య చూపకుండా ఉండండి. ఈ రోజు మీరు మీకోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీ ప్రియమైన వారితో మాట్లాడండి. పరిహారం: తెలుపు గంధం, గోపీ చందనం మరియు కుంకుమను ఉపయోగించి పూజ చేయండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కర్కాటక రాశి ఫలాలు. మీ దయాస్వభావం ఈ రోజు మీకు ఆనందాన్ని తెస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది, ఇది మిమ్మల్ని న్యాయస్థానాలకు లాగవచ్చు. మీ స్నేహితులకు సహాయం చేయడానికి వెళ్ళండి. మీరు మీ ఖాళీ సమయాన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడపడం మంచిది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు, కానీ మీరు శాంతంగా ఎదుర్కోండి. మీకు ఈ రోజు విశ్రాంతి మరియు పునరుజ్జీవనం అవసరం. పరిహారం: మీ భాగస్వామికి పాలరాయి ఆధారిత వస్తువు ఇవ్వండి. ఇది మీ ప్రేమ జీవితాన్ని మరింత సుఖకరంగా చేస్తుంది. సింహ రాశి ఫలాలు. మీ ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనులు చేయండి లేదా స్నేహితులతో సమయం గడపండి. ఇది మీకు ఆనందాన్ని తెస్తుంది. ఆర్థిక వ్యవహారాలు బాగానే ఉన్నప్పటికీ డబ్బును జాగ్రత్తగా పొదుపు చేయండి. స్వీయ సానుభూతి కోసం సమయాన్ని వృధా చేయకండి. జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు ప్రధానంగా ఉంటాయి. మీరు ఇతరుల నుండి ప్రశంసలను పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు అద్భుతమైన సమయాన్ని గడపగలరు. కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ మనస్సును శాంతపరచుకోండి. పరిహారం: నిరాశ లేదా ఆందోళనను తగ్గించడానికి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. కన్యా రాశి ఫలాలు. ఈ రోజు మీరు మీకు నచ్చిన పనులు చేయడానికి అనువైనది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి, ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రేమించే వ్యక్తులకు బహుమతులు ఇవ్వడానికి ఇది మంచి రోజు. రొమాంటిక్ మరియు సామాజిక కార్యక్రమాలు మీకు ఆనందాన్ని తెస్తాయి. ఈ రోజు మీకు స్వేచ్ఛా సమయం లభిస్తుంది. దీనిని ఆడుకోవడం లేదా వ్యాయామం చేయడంలో గడపండి. మీ జీవిత భాగస్వామితో పాత రొమాంటిక్ అనుభవాలను తిరిగి సృష్టించుకోండి. మీ రోజువారీ రొటీన్ నుండి కొంచెం విరామం తీసుకోవడం మంచిది. పరిహారం: మానసిక అసమతుల్యతను తగ్గించడానికి 7 గింజలతో పక్షులకు ఆహారం ఇవ్వండి. తులా రాశి ఫలాలు. మీ శక్తిని అనవసర విషయాలపై వ్యర్థం చేయకండి.
దానికి బదులుగా ఉపయోగకరమైన పనులకు సమయాన్ని వినియోగించండి. ఈ రోజు మీరు స్నేహితులతో పార్టీలకు ఖర్చు చేయవచ్చు, కానీ ఆర్థికంగా మీకు ఎటువంటి ఒత్తిడి ఉండదు. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని నిరాశపరచవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రొమాంటిక్గా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తిని సంప్రదించి రోజును ప్రత్యేకంగా మార్చుకోండి. షాపింగ్ లేదా ఇతర కార్యక్రమాలతో మీరు బిజీగా ఉంటారు. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో భోజనానికి వెళ్ళవచ్చు. పరిహారం: పాలస పుష్ప సందసం, తారక గ్రహ మస్తకం, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి. వృశ్చిక రాశి ఫలాలు: ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు బాగుంటుంది. మీ ప్రశాంతమైన మనస్సు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈ రోజు మీరు డబ్బు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు మీ ఫోన్లో వెబ్ సిరీస్ చూడవచ్చు. మీరు మరియు మీ భాగస్వామి ఈ రోజు ఒక మంచి వార్తను అందుకుంటారు. అయితే విదేశాల్లో ఉన్న వారి నుండి కొన్ని చెడు వార్తలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: సంతోషంగా ఉండటానికి నీటిలో ఎరుపు మొక్కలను వదలండి. ధనుస్సు రాశి ఫలాలు: మీ ఆరోగ్యం మొత్తంగా బాగుంటుంది, కానీ ప్రయాణాలు మీకు అలసట మరియు ఒత్తిడిని కలిగించవచ్చు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ సోదరుడు మీ అవసరాలకు మరింత మద్దతు ఇస్తాడు. ఈ రోజు రొమాంటిక్గా ఉండటానికి అనువైనది. సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. మీ భాగస్వామి మీ విలువను గొప్పగా గుర్తించి మిమ్మల్ని ఆనందపరుస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. పరిహారం: ఓం బం బుధాయ నమః మంత్రాన్ని ఉదయం మరియు సాయంత్రం 11 సార్లు జపించండి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మకర రాశి ఫలాలు: నిరాశ మరియు నిస్పృహను మనసులో ఉంచకండి. మీ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించాలనుకుంటే ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. రొమాంటిక్ సాయంత్రం పూలు మరియు బహుమతులతో నిండి ఉంటుంది. పన్ను మరియు బీమా విషయాలపై శ్రద్ధ వహించండి. మీ భాగస్వామి మీ విలువను గుర్తించి మిమ్మల్ని ఆనందపరుస్తారు. మీ కుటుంబ సభ్యులు మీతో ఇంట్లో ఉండాలనుకుంటారు, కాబట్టి వారిని బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించండి. పరిహారం: మొక్కలకు నీరు పోయండి. ఇది మీకు శాంతిని తెస్తుంది. కుంభరాశి ఫలాలు: మీ చిన్నతనం గురించి గుర్తులు మీకు మానసిక ఆందోళనను కలిగించవచ్చు. జూదం మరియు బెట్టింగ్ వంటి అనవసర ఖర్చులను తగ్గించండి. మీ సమస్యలు తీవ్రమైనప్పటికీ ఇతరులు వాటిని గమనించకపోవచ్చు. ప్రేమ జీవితం ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహితులు టీవీ చూడటం లేదా ఫోన్తో సమయాన్ని గడపవచ్చు. ఇతరుల సలహాలను పాటించకండి, ఇది మీకు సమస్యలను కలిగించవచ్చు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లవచ్చు, ఇది మీకు ఆనందాన్ని తెస్తుంది. పరిహారం: వ్యాపార జీవితంలో పవిత్రత కోసం మీ జేబులో ఆకుపచ్చ రుమాలు ఉంచండి. మీన రాశి ఫలాలు: మీరు ఇటీవల నిస్పృహకు గురి అయ్యారు, కానీ సరైన ఆలోచనలు మరియు చర్యలు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది, కానీ అనవసర ఖర్చులను తగ్గించండి. మీ భార్యతో షాపింగ్ చేయడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీకోసం సమయం దొరకడం కష్టం, కానీ ఈ రోజు అది సాధ్యమవుతుంది. వైవాహిక జీవితంలో క్లిష్టమైన దశ తర్వాత ఈ రోజు మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. మీకంటే చిన్నవారి సలహాలను తీసుకోవద్దు, ఇది మీకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. పరిహారం: ఆరోగ్యం మరియు మానసిక శాంతి కోసం మీ జేబులో పసుపు గుడ్డను ఉంచండి. మీ గ్రహస్థితి ఏదైనా సరే, భగవంతుని కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన శక్తికి దైవశక్తి కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు దేవుని పేరును జపించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగకరంగా ఉండవచ్చు. దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఎంపికను ఎంచుకోండి. తద్వారా వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.